నమస్తే. రాజకీయాల్లో కూడా భవిష్యత్తు చెప్పే వాళ్ళు ఉంటారు. అందులో ఎక్స్పర్ట్, బ్రేకింగ్ న్యూస్ ఎక్స్పర్ట్, ఏ పార్టీలో ఏం జరుగుతున్నది, ఏ నాయకుడు ఎవరితో ఎటువైపు వెళ్తున్నారు, అన్నింటికీ మూలం ప్రజలను పట్టించుకుంటున్నారా లేదా, పబ్లిక్ యాంగిల్లో ఆలోచిస్తూ పార్టీలను కొంత సరైన దారిలో పెట్టడానికి ఆయన ఇంటర్వ్యూలు ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఆయనే గాదే ఇన్నయ్య గారు. నమస్తే. నమస్తే. సో చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి, మనం ఇవాళ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. సో ముందుగా మొన్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భేటీలో ఏం జరిగింది అన్నది మీకేమన్నా సోర్స్ ఉన్నదా? రకరకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత విలేకరులతో చేసిన చిట్చాట్లో అయితే రాహుల్ గాంధీ చెప్పిందే చేస్తాం, ఆయన ఆశయాలకి, ఆయన అనుకున్న లక్ష్యాలకి అనుగుణంగానే మేము అడుగులు ముందుకేస్తామని చెప్పినట్టుగానైతే కనబడుతున్నది. సో ఈ స్టేట్మెంట్స్ చూస్తే ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా? వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? లేదు మొన్న చేసిన ఎస్సీ వర్గీకరణ అంటే ఆ నివేదికకు ఆమోదం తెలపడము, లేకపోతే కులగన్న విషయంలో కొంత ఇనిషియేట్ తీసుకోవడం, ఇవన్నింటితో పాజిటివ్గా రేవంత్ రెడ్డిని పిలిచి రాహుల్ గాంధీ మాట్లాడిండా? అసలు ఏం జరిగింది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే రాహుల్ గాంధీ మనందరికీ తెలుసు, తెలంగాణ అంటే ఎన్నికలకు ముందు అంటే కేసీఆర్ దుర్మార్గపు, లేకపోతే అవినీతి, లేకపోతే ప్రజా వ్యతిరేక, ఇంకా ఏ పేర్లు పెట్టుకున్నా కానీ 9.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆశయాలని, లక్ష్యాలని పక్కన పెట్టి ఒక కుటుంబ పాలనగా, ఒక కోటరీ పాలనగా, లేకపోతే ఒక ఫామ్ హౌస్ పాలనగా నడిపినటువంటి ఆ పాలనకి చరమగీతం పాడడానికి రాహుల్ గాంధీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండే మనందరం చూసినాం. సరే, ఆయన జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో తిరిగినప్పుడు కావచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఫస్ట్ రైతు వేదికగా వరంగల్ డిక్లరేషన్గా చెప్పబడేటువంటి ఆ సభ కార్యక్రమం మొదలుకుంటే ఆ తదనంతర అనేక రకాలైనటువంటి వాటిల్లో కూడా బుద్ధిజీవులతోటి కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులతోటి కావచ్చు, తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేసేటువంటి ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు నక్సలైట్లైనా, వాళ్ళు కమ్యూనిస్టులైనా, వాళ్ళు బీజేపీ అయినా, వాళ్ళు బీఎస్పీ అయినా, వాళ్ళు తెలుగుదేశం అయినా, వాళ్ళు టీఆర్ఎస్ అయినా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వాళ్ళతోటైనా ఆయన సంభాషణ చేసిండు. ఈ తెలంగాణను అర్థం చేసుకోవడానికి ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేసిండు. బేసిక్గా నాకు అర్థమైనటువంటి రాహుల్ గాంధీ ఈజ్ ఎ ప్యూర్లీ నేషనలిస్ట్. జాతీయవాదంతో మమేకమైనటువంటి ఆయన ఒక నేషనలిస్ట్గా ఆయన బతకాలనుకుంటున్నాడు. దాంతోపాటు ఆయనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భావజాలాలతో పాటు ఆయన బుద్ధిజాన్ని బాగా అధ్యయనం చేసిండు. బుద్ధిజాన్ని అధ్యయనం చేయడం వల్ల మానవత్వాన్ని ఎట్లా పరిపాలనలోకి తీసుకురావాలనే దాంట్లో ఆయన కొంత మెలకులతోటి పనిచేస్తూ వచ్చిండు. ఈ ఒక నేషనలిస్ట్గా, ఒక బుద్ధిస్ట్గా, దాంతోపాటు భారత రాజ్యాంగానికి ఏదైతే నిర్మాతగా ఉన్నటువంటి, రూపక శిల్పిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన ఆశయాలు కూడా ఆయనకు బాగా వంటబట్టినాయి. ఓకే. ఈ మూడింటితో పాటు ఆయన మార్క్సిజాన్ని కూడా అధ్యయనం చేసిండు. అంటే ప్రపంచానికి ఎంత పెద్ద ఎకనమిస్ట్ అయినా కావచ్చు, వాడు రైటిస్ట్ కావచ్చు, వాడు మనువాదైనా సరే, వాడు మనువాదైనా ఎకానమీ వరకు వచ్చినప్పుడు మార్క్సిజాన్ని ఫాలో కావాల్సిందే. మార్క్సిస్టు ఫిలాసఫీని, మార్క్స్ చెప్పినటువంటి ఆ సూత్రీకరణని ఫాలో కావాల్సిందే. వాడు మార్క్స్ని వ్యతిరేకించే వాళ్ళైనా, కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వాళ్ళైనా, మనువాదం కావాలనే వాళ్ళైనా, ఈ వర్ణ వ్యవస్థ ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఎకానమీ వరకు వచ్చినప్పటికీ మార్క్స్ని ఫాలో కావాల్సిందే. అయితే ఒక నేషనలిస్ట్గా, ఒక బుద్ధిస్ట్గా, ఒక అంబేద్కరిస్ట్గా, ఒక మార్క్సిస్ట్గా ఈ భావజాలాలతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణని రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక మోడల్ స్టేట్ చేయాలి, మోడల్ స్టేట్ పరిపాలన అమలు చేయాలి. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక క్యాబినెట్ పాలన కాదు, ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ పాలనే కాకుండా ప్రజల సహకారంతో, ప్రజల మమేకంతో, ఏదైతే మనం చెప్తాం కదా భారత రాజ్యాంగం ప్రకారం ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అని, దీన్ని వాస్తవీకరణ చేయడానికి ప్రయత్నం చేయాలన్న దాంట్లో ఆయన తెలంగాణ మొన్న ప్రభుత్వం మారకముందు చాలామందితో మాట్లాడినప్పుడు కూడా, మాలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఉద్దేశాలని, ఆయన యొక్క ఆలోచనలని చాలా బహిరంగంగానే చెప్పిండు. జోడయాత్రలో అయితే మనం చూస్తాం కదా, ప్రతిరోజు 1/2 అవర్ నుంచి 45 మినిట్స్
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ కాంగ్రెస్ వాళ్ళతోటి ఆయన సమావేశమైనటువంటి ఇంత పెద్ద సుదీర్ఘ అనుభవాలతో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత పోటీని ఎదుర్కొన్నాడో, ఎంత గట్టిగా ఆయన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేసిండో మనందరం ఆ 3-4 రోజుల ఢిల్లీ విషయాల్లో చూసినాం. ఆయన జూనియర్ అని, నాన్ కాంగ్రెస్ అని, టీడీపీ అని, ఇంకేదో అందరు కూడా వాళ్ళ మీడియా ఛానళ్ళ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినప్పటికీ ఆయన పిసిసి అధ్యక్షునిగా ఆయన ఉండి ఆయన చేసినటువంటి కష్టమే అనుకోండి, లేకపోతే ఆయన చేసిన పని విధానం వల్ల మనకు ఒక మార్పు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవకాశం వచ్చింది కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి అనే దాంతో ఆయన రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చిండనే మనందరికీ తెలుసు. ఈ సంవత్సర కాల పరిపాలనలో ఆయన ఆలోచనలకు తగ్గట్టు కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమరవీరుల ఆశయాలకు అనుకూలంగా లేదనేది చాలా రోజులుగా ముఖ్యంగా 6 నెలల నుంచి ఆయన మదన పడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తూ వచ్చినాం. మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేడని, కలుస్తలేడని, ఇంకెన్నెన్నో వచ్చినాయి. నిజమా? కలవట్లేదు అన్నది నిజం. నాకు తెలిసి 2 సార్లు అయితే ఈయన ప్రయత్నం చేసిండు. సరే మీడియాలో చాలా సార్లు ఏదో అడిగిండు, ఇవ్వలేదని అంటున్నారు కానీ నాకు తెలిసి మాత్రం 2 సార్లు ఆయన అవకాశం ఇవ్వలేదనేది. సరే బికాజ్ ఆఫ్ లోక్సభ కారణం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు కావచ్చు, కానీ మొత్తానికైతే కలవలేదు. సరే మొత్తంగా 1 ఇయర్ పరిపాలన జరిగిన తర్వాత మీలాంటి వాళ్ళు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, అనేక మందితో ఎవరైతే న్యూట్రల్స్గా ఉన్నారో, నాన్ పార్టీగా ఉన్నారో, బట్ తెలంగాణ కోసం పెనవేసుకొని ఉన్నారో వాళ్ళతోటి 1 ఇయర్ కాలం అయిపోయిన తర్వాత, అంటే డిసెంబర్ 7కి అయిపోయింది 1 ఇయర్ కాలం అయిపోయింది. డిసెంబర్ 7 తర్వాత వాళ్ళు సరే బయటికి 3-man కమిటీ వేసిండ్రు, రివ్యూస్ చేసిండ్రు, ఒక్కొక్క మినిస్టర్ మీద చేసిండ్రు అనేది ఏదైతే మనం బయట వింటున్నామో, మొత్తంగానైతే వాళ్ళు సరే కమిటీ ఎంత రిపోర్ట్ ఇచ్చిందేమో కానీ రాహుల్ గాంధీ గారు మళ్ళా ఈ నెలన్నర కాలంలో చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అనేక మందితోటి ఆయన సమాచారం తెప్పించుకొని తెలంగాణ పరిపాలన ఎట్లా ఉన్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, ఉపాధి రంగానికి సంబంధించిన ఏదైతే ప్రైవేట్ సెక్టార్ ఉందో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లా అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితోటి వాళ్ళు సమాచారం తెప్పించుకున్నారు అనేది మనకున్న సమాచారం. వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత ఆయన మొన్న జరిగినటువంటి ఏదైతే 1 అవర్ 1.5 అవర్ ఏదైతే 1-to-1 భేటీలో ఏదైతే జరిగిందని బయట వస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో, నాకు తెలిసినంత వరకు ఆయన చాలా స్పష్టంగా చాలా పాజిటివ్గానే పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ఒక పార్టీ నాయకునిగా, ఒక పార్టీ శ్రేయోభిలాషిగా, ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉండాలని ఆయన కోరుకున్నాడు తెలంగాణలో, దానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే చిన్న లోపాలు ఉన్నాయో, ఒక దినచర్య కావచ్చు, అంటే ఒక ముఖ్యమంత్రి దినచర్య ఎట్లుండాలి, ఆయన ప్రజలతోటి ఎట్లుండాలి, పార్టీతోటి ఎట్లుండాలి, పరిపాలనలో ఎట్లుండాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వండాలి, ఏమేం చేయాలి, ఎవరు మనకు ముఖ్యం, అసలు మన మిత్రుడు ఎవడు, మన శత్రువు ఎవడు, ఇట్లా అనేక విషయాలను కూడా ఆయనకు అర్థమైన కాడికి ఆయన సరే బయట మొట్టికాయలు వేసిండని లేకపోతే ఇంకేదో చేసిండని రకరకాలు ఉన్నాయి. కానీ నాకు తెలిసినంతవరకు ఆ డిస్కషన్ అంతా కూడా చాలా పాజిటివ్ యాంగిల్లో రేవంత్ రెడ్డి గారికి ఆయన జరిగినటువంటి ప్రయాణంలో జరిగిన తప్పులని కావచ్చు, మెలకువ ఆయన తెలియకనో చేసిన పొరపాటు కావచ్చు, లేకపోతే ఆయన మార్చుకుంటే ఆయనకు వచ్చే గౌరవం కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా వివరంగా ఒక బ్రదర్గా ఎట్లయితే ఒక బ్రదర్ చెప్తాడో అట్లా చెప్పినటువంటి ఒకటిగా మనకు కనపడ్డది. రెండవది, అన్నిటికంటే ముఖ్యం ఏదైనా కానీ పార్టీ అనేది చాలా ముఖ్యం. పార్టీ అనేది చాలా ముఖ్యం. ఇవాళ ఈ దేశంలో ఒక మనువాదానికి కావచ్చు, మనుస్మృతికి కావచ్చు, భారత రాజ్యాంగ పరిరక్షణకు కావచ్చు కంకరబద్ధమై తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి ఆయనకి ఎవరు శత్రువులు? మనువాదమే శత్రువు, మనుస్మృతే శత్రువు, ఆర్ఎస్ఎస్ఏ శత్రువు, బీజేపీ శత్రువు. అవును. ఆ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో
పటిష్టమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి. బీజేపీకి వ్యతిరేకంగా పరిపాలనలో కూడా మనము దాన్ని తగిన రీతిలో చూపించాలనేది ఆయన దాదాపుగా ఎప్పుడు మాట్లాడినా, అది కార్యకర్తల సదస్సు అయినా బయట మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా మనకు అవసరమైతే బీఆర్ఎస్తో కూడా కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఏమన్నా వాళ్ళలో ఉందా? ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ దేశంలో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి శత్రువు ఎవరు? జాతీయ పార్టీ రీత్యా చూసినా, సిద్ధాంతపరంగా చూసినా, లేకపోతే ఆయనకున్న ఆలోచన పరంగా చూసినా ఎవరు శత్రువు? ఆర్ఎస్ఎస్ బీజేపీ కదా. ఆయన పార్లమెంటులో ఆర్ఎస్ఎస్ బీజేపీ తప్ప ఇంకేమైనా మాట్లాడతాడా? ఎక్కడ ఏ బహిరంగ సభలో కావచ్చు, ఈవెన్ మొన్న కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడతాడు. ఇక్కడ స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గతంలో గవర్నమెంట్లో ఉండే కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతాడు, అంతే కదా. మొన్న వాళ్ళ పార్టీ నూతన భవన ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఆయన దేని గురించి మాట్లాడిండు? కార్యకర్తల ఆయన ఏ రాష్ట్రం పోయినా కానీ అది వాళ్ళ 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 పార్టీ పరిపాలన ఉన్న రాష్ట్రమైనా బయట రాష్ట్రాలు పోయినా ఆయన చెప్పేది ఒకటే, ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రమాదం పొంచి ఉన్నది అనేది బలంగా ఆయన ఉన్నారు. ఇక్కడ వీళ్ళ అవినీతి భూములే కదా మనం ప్రతిరోజు మాట్లాడుకునేది. మరి వీటి విషయంలో వీళ్ళు కలిసి వెళ్ళాలి అన్న ఒకవేళ ఆలోచనకు వస్తే ఇవన్నీ పక్కదారి పట్టినట్టే కదా. ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటంటే చట్టబద్ధమైనటువంటి పాలనాపరమైనటువంటి ఏవైతే తప్పులు గత ప్రభుత్వంలో జరిగినాయో వాటి మీద మీరు చట్టపరంగా, పాలనాపరంగా, లేకపోతే న్యాయపరంగా మీరు దాని ప్రకారం పోండి. అది కాంగ్రెస్ పార్టీ వద్దనదు. కానీ కక్ష సాధింపు కోసమో, లేకపోతే పగల ఏర్పాటు కోసమో, లేకపోతే ఎవరో ఏజెండాని అమలు చేయడం కోసం కాకుండా ఎప్పుడు కూడా రాజకీయాల్లోనైనా ఎక్కడైనా కానీ శత్రువు మిత్రువు అనేటోడు ఉంటాడు. ఎప్పుడు కూడా దీర్ఘకాలిక శత్రువు ఉంటాడు, తాత్కాలిక శత్రువు ఉంటాడు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా సిద్ధాంతం ఎంత గొప్పదో వ్యూహెత్తుగడలు కూడా అంతే గొప్పవి. ఒక్క సిద్ధాంతాన్ని పట్టుకునే మనం పోలేం. ఇవాళ ఈ శత్రువుని ఇవాళ కాకపోతే రేపైనా మనం ఏమైనా చేయొచ్చు అనుకున్నప్పుడు ఇంతకంటే పెద్ద శత్రువు ఎవడైతే ఉంటాడో ఫస్ట్ వాని కోసం కూడా. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూస్వామికి వ్యతిరేకంగా ధనిక రైతుతో కూడా పేదలు కూలీలు ఐక్య సంఘటన కడతారు. ఎందుకు కడతారు? ఇక్కడ కూడా ఈ పాలన దించాలనుకున్నప్పుడు అందరితో కలిసినాం. తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నప్పుడు కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, బీజేపీ అందరు కలేదా. జయశంకర్ ఎప్పుడు చెప్తా ఉంటాడు ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. రైటిస్ట్ నుంచి లెఫ్టిస్ట్ దాకా, ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ దాకా కూడా మాట్లాడతాడు. కాబట్టి ఒక లక్ష్య సాధన కోసం మనము ఎవరితో కలవాలి, ఎవరు మనకు శత్రువు, ఎవరు మనకు మిత్రువు. శత్రువులు ఎప్పుడు మారుతూనే ఉంటారు. మిత్రులు కూడా మారుతూ ఉంటారు. మిత్రులు శాశ్వత మిత్రులు ఉంటారు, తాత్కాలిక మిత్రులు ఉంటారు. అట్లనే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన బుద్ధిజాన్ని అలవాటుకున్నాడు, నేషనలిజాన్ని పూర్తిగా ఆయన మనసు నిండా పెట్టుకున్నాడు. అదేవిధంగా మనకు అంబేద్కర్ గారు కూడా ఏం చేసిండో ఆ రోజుల్లో కూడా ఫ్రీడమ్ ఉద్యమం నడిచినప్పుడు కాంగ్రెస్తో కొట్లాడిండో, బ్రిటిష్ వాళ్ళతో కూడా అవసరమైనప్పుడు రాజీ ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో జరుగుతున్నది మనందరికి కూడా తెలంగాణ రాష్ట్రం వరకు చూసినప్పుడు కేటీఆర్ అనే ఒక దుర్మార్గుడు, కేటీఆర్ అనే ఒక తెలంగాణ వ్యతిరేకి, కేటీఆర్ అనే ఒక చీడపురుగు వల్ల తెలంగాణకు చాలా నష్టం జరిగింది. దాంట్లో ఎవ్వరికి కూడా నేను అనుకోవడం రాహుల్ గాంధీ గారికి కూడా సెకండ్ ఒపీనియన్ ఉంటుంది. కేటీఆర్ చాలా గొప్పోడు, చాలా గొప్పగా మాట్లాడతాడు, చాలా భాషా ప్రావీణ్యత ఉన్నది, వాడికి ఇంగ్లీష్ వచ్చు, ఇంకేదో భాషలు ఉన్నాయి, ఆయనకు ఐటీ అంటే పేద ఇది ఉందని, ఆయన మీద పేద అభిప్రాయం ఉందని అయితే నేనైతే అనుకోను. రాహుల్ గాంధీ గారి దృష్టిలో కూడా కేటీఆర్ అంటే ఒక చీడపురుగు, ఒక ప్రజా వ్యతిరేకి, ఒక రాజ్యాంగ వ్యతిరేకి అనేదే వాళ్ళకు కూడా అభిప్రాయం ఉందనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ మీరు అన్నట్టు బీఆర్ఎస్ తోటి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం, చర్చలు మీడియాలో వస్తున్నాయి, సాక్ష్యాలతోటి కూడా కొంతమంది ఇది వాస్తవం అని మాట్లాడుతున్నారో, ఇక్కడ కూడా ఆయన మొదటి నుంచి కూడా మనందరం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కేసీఆర్కి ఫామ్ హౌస్లో సరే ప్రమాదం జరిగిందా, నెట్టేసిందా, కొట్టిందా, తొంటి కాలు ఇరిగినప్పుడు కూడా నాకు తెలిసి స్వయానా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించడం,
మన మంచిది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పింది అనేది మనందరూ కూడా గతంలో కూడా మాట్లాడుకున్నాం, మీడియాలో వచ్చి అట్లా ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ కేటీఆర్ అవినీతిని, కేటీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలని, లేకపోతే రాజ్యాంగేతర శక్తిగా ఆయన చేసినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పనులు కావచ్చు, వాటి మీద మీరు వాటన్నిటిని పక్కన పెట్టి బీజేపీ కనుక మా పార్టీలోకి వస్తే ఏదో వాషింగ్ మిషన్ లెక్క మొత్తం దాంట్లో పడే మన పార్టీలోకి వచ్చినట్టుగా అన్నీ పోతాయి. సిబిఐ పోతుంది, లేకపోతే ఇంకా అన్ని రకాల కేసులు పోతాయి, అన్నీ పోతాయి. ఇక్కడ నేను అనుకోవడం బీఆర్ఎస్ పట్ల వాళ్ళు ఆ విధమైన ఆలోచనలో ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, దేనికి దానికే ఉంటుంది. ఓకే. ఇంకొక అంశము, ఇప్పుడు మినిస్టర్స్ని కూడా వెళ్ళి కలిసినట్టున్నారు కదా. ఇప్పుడు రేవంత్ది ఒక ఎత్తు ఉన్నది, మంత్రులది ఒక ఎత్తు ఉన్నది, అంతా ఎవరిది వాళ్ళే యమునా తీరి అన్న రీతిలో ఉన్నది కదా గవర్నమెంట్లో వ్యవహారం. వీళ్ళు ఏమైనా సెటరేట్ అవ్వడానికి ఏమైనా చెప్పారా వీళ్ళు? అంటే వాళ్ళకి ఏమైనా తెలిసిందా ఈ 10+2 కమిషన్లు, భూములు, ఈ వ్యవహారం అంతా? నాకు తెలిసినంత వరకు అయితే దాదాపుగా వాళ్ళకి, ఎందుకంటే ఉన్నాయి 2 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ. అంతే. ఎస్పెషలీ తెలంగాణ వరకు వచ్చినప్పటికీ ఆయన ఈ తెలంగాణ అనేది ఒక మోడల్ స్టేట్గా చేయాలి, మోడల్ పరిపాలనకు తీసుకురావాలి అనేది ఏదైతే, ఎందుకంటే తెలంగాణ గురించి బాగా ఆయన అధ్యయనం చేశాడు, బాగా అవగాహన చేసుకున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఏంటిది, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి ఏంది, వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏంది, తెలంగాణ ఆశయాలు ఏంటి అని ఇవన్నీ కూడా ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడ ప్రతి మినిస్టర్ మనం చూసినాం కదా, అప్పుడెప్పుడో పొన్నం ప్రభాకర్కి ఒక లెటర్ ఏదో వచ్చిందని మీడియాలో కూడా మనం చూసినాం, ఆయన మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో. అంటే మనం అట్లా అర్థం చేసుకుందాం, ప్రతి మినిస్ట్రీ మీద, అంటే వాడు రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, సరే చిన్న చిన్న శాఖలు అంటే వేరు, వాటి పెద్దగా దాని మీద ఫోకస్ పెట్టి ఇది చేయకపోవచ్చు. ఇప్పుడు కొన్ని ముఖ్య శాఖలు ఉన్నాయి. హెల్త్ మినిస్టర్ ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతున్నది. హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఎక్కడ పట్టాడు, ఎక్కడ తింటాడు, అసలు ఆయన హాస్పిటల్ విజిట్ చేస్తుండా లేదా, ఆయన ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఒకప్పుడైతే డిప్యూటీ సీఎం కదా, మరి డిప్యూటీ సీఎంగా పాలన చేసినటువంటి వ్యక్తి అలా అత్యంత కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన శాఖలు ఏంటి ప్రజల పరంగా చూస్తే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 2 కదా. మిగతా ఏమున్నది ఆడ, రెవెన్యూ ఎవరికి సంబంధం ఎవరికి తెలుస్తుంది, ఫైనాన్స్ ఎవరికి తెలుస్తుంది, మిగతా శాఖలన్నీ ఎవరికి తెలుస్తాయి, అసలు సంక్షేమ శాఖలు కొన్ని తెలుస్తాయి. అత్యంత కీలక శాఖలైనటువంటి ఎడ్యుకేషన్ ఏమో రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, సీఎం దగ్గర ఉంది. దే ఆర్ సాటిస్ఫైడా? రాహుల్ అండ్ టీమ్ సాటిస్ఫైడ్గా ఉన్నారా ఈ మంత్రుల పనితీరు మీద, వీళ్ళ ముఖ్యమంత్రి పనితీరు మీద? నాకు తెలిసినంత వరకు అయితే లేరు, వాళ్ళైతే లేరు. చాలా మార్పులు చేయాలి, అసలు వాళ్ళ దినచర్యలోనే మార్పు చేయమని చెప్తున్నాడు ఆయన. మీ దినచర్యని మార్చుకోండి, మీ దినచర్య మార్చుకోకపోతే, మీ ఆర్భాటాలు మార్చుకోకపోతే, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? కోటి ఒక ప్రధానమంత్రి తర్వాత భారతదేశానికి ఎవరు ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వ్యక్తే. భారతదేశ పాలనా పరంగా చూసినప్పుడు 2వ వ్యక్తిగా ఆయన వస్తాడు పాలనా పరంగా చూసినప్పుడు. మరి అటువంటి హోదా కలిగినటువంటి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? సాదా జీవితాన్ని జీవిస్తూ మామూలు ఇళ్లలో ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇక్కడ చూస్తే హైదరాబాద్లో ఎవరెవరు ఏ మినిస్టర్ ఎట్లెట్లా ఉంటాడు, ఎంత పెద్ద బంగ్లా. మన సీఎం అయితే కొత్తగా ఒకటి కట్టుకోబోతున్నాడు మళ్ళా. అంటే ఇటువంటి పరిస్థితి అసలు తెలంగాణలో ఎందుకు వచ్చింది, ఎందుకు ఏర్పడుతున్నది అనేది నాకు తెలిసినంత వరకు అయితే మినిస్టర్ల దినచర్య మొదలుకొని, మినిస్టర్లు ఉండే నివాస గృహాలు మొదలుకొని, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ దినచర్యలో పాల్గొంటున్నటువంటి పార్టీ వ్యక్తుల, నాన్ పార్టీ వ్యక్తుల. ఇప్పుడు బీజేపీ ఉందనుకో, మొత్తం ప్రతి మినిస్టర్ చుట్టూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్లో కూడా గతంలో ఒక అంటే 47 తర్వాత ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రతి మినిస్టర్ దగ్గర కాంగ్రెస్ సేవాదళాలు ఉండేది. కాంగ్రెస్ సేవాదళాలే మొత్తం దాని చుట్టూ ఒక వలయంగా ఉండి పాలనాపరమైనటువంటి విషయాలని పర్యవేక్షించేది. ఇప్పుడు ఎట్లయితే బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడెక్కడిది వారి బామర్దుంటాడు. మీనాక్షి నటరాజన్ ఎంపిక అంటే అపాయింట్ చేయడం కూడా దాంట్లో భాగమేనా? ఖచ్చితంగా. ఆమె నాకు తెలిసినంత వరకు షీ ఈజ్ కమిటెడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ.
అదే షీఈస్ కమిటెడ్ ఫర్ నేషనలిజం, షీఈస్ కమిటెడ్ ఫర్ డౌన్ టాడన్ పీపుల్. నాకు అర్థమైన కాడికి నేను ఆమె బేసిక్గా స్టేట్లో ఉన్న లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది. ఎవరిని వేయాలా, ఎవరు వేస్తే బాగుంటుందని వీళ్ళే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వేయించుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఈసారి ఆ సిచ్యువేషన్ లేనట్టున్నది. అంత సీన్ లేదు ఇప్పుడు. వాళ్ళు పీసీసీ వరకు అంటే ఏదో పోనీ, లేకపోతే కొన్ని అరే మినిస్టర్లే తెచ్చుకోలేకపోతుంటే ఇంకా మీరు ఇన్ఛార్జిని ఎక్కడ ఆలోచిస్తావు? 6 మంత్రులు ఖాళీ ఉండి సంవత్సరం అయిపోయింది కదా, దాన్నే అన్ని ఈక్వేషన్స్ సమగ్రంగా ఇచ్చి మినిస్టర్లు అప్రూవలే తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఇన్ఛార్జిని కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకునే అంత సీన్ అయితే ఇప్పుడు లేదు. ఆయన రాహుల్ గాంధీ సైకాలజీ ప్రకారం, ఆయన ఆలోచిస్తున్న ప్రకారం ఆయనకి ప్రభుత్వం ముఖ్యం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి చెడ్డ పేరు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఆయన లేడు. అయితేనేమో మంచి చేద్దాం, లేకపోతే సపరేట్ నవ్వుకుందామనే మనస్తత్వం కలిగినటువంటి ఒక క్యారెక్టర్ కాబట్టి ఆయనకి ఇతర విషయాలు ఏమైనా కావచ్చు, ఆయన వేరే ఏమైనా కుటుంబ పరంగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఏమైనా తప్పులు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన ఈ దేశంలో ఈరోజున్న పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి తెలంగాణ పాలన ఎట్లుండాలని ఆయనకు ఒక ఆలోచన ఉండదా? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎంపిక చేయడం వెనక ఉన్న అంటే రీజన్ కానీ భవిష్యత్తులో ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి ఆమెని అపాయింట్ చేసి ఉంటారు? ఒకటేమో ఆమెని ఎన్నికల సందర్భంగా ఇక్కడ అబ్జర్వర్గా పనిచేసింది, ఆమెకు తెలంగాణ గురించి అవగాహన ఉంది, ఎన్నికల సందర్భంలో పనిచేసింది కాబట్టి ఆమెకి ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అవి ఇవి అన్నీ తెలుసు. తర్వాత ఆమె ఏదైతే మధ్యప్రదేశ్ బేస్డ్గా ఎక్కువ ఆమె పనిచేసిందో, అక్కడ చూసిందో, లేకపోతే ఢిల్లీ బేస్డ్గా ఏదైతే ఆమె పార్టీ కార్యక్రమాల్లో, పాలనాపరమైన కార్యక్రమాలు కాదు పార్టీపరమైన కార్యక్రమాలు కావచ్చు, ఆ విషయాలకు వచ్చినప్పుడు షీఈజ్ లైక్ ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్ అనే భావన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో ఉంది. ఆర్ఎస్ఎస్ ఎట్లాగో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఈమె అట్లా పనిచేస్తారు, అంత కమిటెడ్ అనేది ఒక హోల్ టైమర్. ఆర్ఎస్ఎస్ అంటే హోల్ టైమర్స్ అయి కదా, వాళ్ళు అన్నిటినీ చక్కదిద్దడానికి చేసే ఓ ప్రయత్నంలో భాగంగా ఉంటారు కాబట్టి ఆ స్థాయి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను అనుకోవడం. చాలా పేర్లు వచ్చినాయి, మనం ఎన్నో చూసినాం. సచిన్ అన్నారు, తర్వాత జయరాం రమేష్ అన్నారు. అంటే ఈవెన్ ఏది రాహుల్ కోటరీగా చెప్పబడే వాళ్ళల్లో ఉన్నటువంటి పేర్లలో కూడా మనకి తెలుసు కదా, సచిన్ కావచ్చు, భూపేల్ కావచ్చు, జయరాం రమేష్ కావచ్చు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ రాహుల్ కోటరీ దాదాపుగా ఢిల్లీలో ఉంటే రోజుకొకసారో 2 సార్లు కలుసుకొని ఏదన్నా చర్చించుకుంటూ విషయాల్లో ఉండేటువంటి కోటరీ అది. అటువంటి వాళ్ళని వేస్తారని చాలామంది అభిప్రాయపడ్డారు. అటువంటి వాళ్ళతోటి మంచి చేసుకోవాలని కూడా మన నాయకులు ప్రదక్షిణలు చేసిండ్రు, మంచి చెడులు కూడా చూసుకున్నారు. కానీ అసలు ఎవ్వరు ఊహించని రీతిలో, ఎవ్వరు అంచనాలకి అందని రీతిలో రాహుల్ ఫోకస్ ఇదంతా అంతే. దాంట్లో ఆయనట్లనైతే ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ దేశంలో ఉన్న డౌన్ టాడన్ కోసం, ఈ దేశాన్ని నుంచి మనువాదాన్ని ఓడించకపోతే, ఆర్ఎస్ఎస్ బీజేపీని కనుక మనం ఎండగట్టకపోతే ఈ దేశానికి భయంకరమైన రోజులు వస్తాయి, ప్రమాదం ఉందని ఏదైతే భావిస్తున్నాడో నేను అనుకుంటా ఆమె కూడా అటువంటి ఆలోచన ఉండుంటుంది. మనకేమో వ్యక్తిగతంగా అంత తెలియదు, మనం ఎప్పుడు చూడలే. కానీ ఆమె అబ్జర్వర్గా ఇక్కడ పనిచేసినప్పుడు ఎన్నికలకు ముందు మనందరం కొంత అప్పుడు కాంగ్రెస్కి దగ్గరగా మనం కొంత తిరిగినాం, కలిసినాం, మాట్లాడినాం కాబట్టి నాకు కూడా కొంత అప్పుడు తెలుసు ఆమె ఎట్లా ఆలోచిస్తుంది, ఆమె ప్రపోజల్స్ ఏముంటాయి, ఆమె రిపోర్ట్ ఎట్లుంటుంది, ఇవన్నీ కొంత చూసినాం కాబట్టి ఐ థింక్ రాహుల్ గాంధీ గారికి ఒక మంచి హ్యాండ్గా ఆయన ఆలోచన తగ్గట్టుగా ఉంటుందనే అభిప్రాయంతో వేసి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకొక క్వశ్చన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే భవిష్యత్తులో బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్సే చేస్తుంది అది కూడా అని చెప్పిండు. ఇప్పటికే మీరు డిస్కషన్ చూస్తున్నారు కదా, తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అని అనడం, దానికి రేవంత్ మా దాంట్లో ఒక ఆయన అంటున్నాడు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి అని. అయినా పర్లేదు, నేను దానికి కూడా నేను సిద్ధమే, అందులో భాగంగానే మేము కులగణన చేయడానికి రెడీ అవుతున్నాం, కులగణన చేసినాం. దానికి సైమల్టేనియస్గా పిసిసి అధ్యక్షుడి మాటలు.
ఎట్లా ఏ యాంగిల్లో చూడాలని యాదృచ్ఛికంగా ఉంటాడా లేదు పార్టీ ఐడియాలజీనే పార్టీ ఇంటెన్షనల్గానే అనిపించి ఉంటుందా? అంటే ఇప్పుడు ఇంతవరకు మనం దాదాపుగా 50 పైన మాట్లాడుకున్న దాంట్లో రాహుల్ గాంధీ ఏదైతే డౌన్ ట్రాడన్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అత్యంత బలహీనులుగా ఉన్నారో, పీడనకు గురవుతున్నారో, వివక్షకు గురవుతున్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే ఒక ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారో, పార్టీ అది ఈబీసీ సమావేశం అనుకుంటా, మన మహేష్ కుమార్ గారు మాట్లాడినటువంటి ఆ సందర్భం, అది ఈబీసీ సంబంధించినటువంటి మీటింగ్ ఏదో అన్నట్టున్నది. ఓబీసీ ఏదో ఉన్నట్టున్నది. ప్రెస్ మీట్ సంథింగ్ మీటింగ్లోనే మాట్లాడిండు. కాబట్టి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేక్షకుల యొక్క మనోభావాల దగ్గర అయితే ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు మనం నమ్మొద్దు. మనం చూసినాం కదా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అని ఎన్నిసార్లు మాట్లాడిండు. పొలిటికల్ స్టేట్మెంట్లకు మనం ఎక్కువ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోద్దని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇటువంటి పార్టీ చరిత్రలు చాలా చూసినాం మనం. అసలు మనకు పాలనే రాదనుకున్నప్పుడు బీజేపీ కనుక బీసీ ముఖ్యమంత్రి అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు వర్గీకరణ విషయంలో గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. మందకృష్ణ ఆయన కూడా వరుస మీటింగ్లు పెడుతున్నాడు, రౌండ్ టేబుల్ పెడుతున్నాడు. ఇంకా అన్యాయం జరిగింది, ఒక 2 SCCలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ ఏలో పెట్టారు, దీని వెనకాల పెద్ద కుట్ర జరిగింది అని. ఇంకా ఇది ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఈ గొడవ ఆగాల? దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని తక్షణమే దీన్ని ఆపడానికి తెలంగాణ బుద్ధిజీవులందరూ, తెలంగాణ సంబంధించినటువంటి ఎవరైతే న్యూట్రల్ మీడియా ఉందో, మీడియా కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఫోకస్ తోటి ఈ అనైక్యతని కనుక మనం ఇట్లనే కంటిన్యూగా అయ్యే అవకాశాలు కనుక ఇస్తే తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అసలు ఇవాళ కొట్లాడుతున్నటువంటి నాది తీసుకున్నారు అని అనేవాళ్ళు కానీ, నాది పోయింది అనేవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరు అసలు? ఈ దేశం కొన్ని 100,000 సంవత్సరాలుగా ఒంటి నిండా బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, 3 పూటల తిండి లేకుండా, నెత్తి నూనె లేకుండా, మనిషి అనే ఒక కనీసం ఒక రకమైనటువంటి భావన కూడా గురిగానటువంటి సమాజమే ఈరోజు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైంది. అందులో తెలంగాణలో ఇట్లా జరగడం అనేది, ఎందుకంటే తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉంది. మీరు అనుకూలంగా మాట్లాడతారా ఇచ్చినటువంటి వర్గీకరణ రిపోర్ట్ పైన? మీకు ఎట్లా అనిపించింది? ఏబీసీల ఎస్సీ గ్రూప్లో 1%, 9%, 5%. వాస్తవంగానైతే వర్గీకరణ ఏదైతే ఉందో ఇది నా అభిప్రాయం కూడా ఇది పార్లమెంట్లో చేయాల్సిందే. ఇదేదో సుప్రీంకోర్టు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, అది చేస్తే అయిపోతుంది. మన అనుభవం చూసినాం కదా, చంద్రబాబు నాయుడు చేస్తే ఏమైంది? సుమారు 5.5 సంవత్సరాలు ఇక్కడ చట్టం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా? అది సరే ఏదో అయ్యింది మొత్తానికైతే. కోర్టు డైరెక్షన్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోలే. ఎక్కడ తీసుకున్నది? అదే నివేదికకి ఆమోదం తెలిపింది, రేపు చట్టమో బిల్లో ఏదో చేస్తామని అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వము లోక్సభ ద్వారా పార్లమెంటు చట్టం చేయాల్సినటువంటి, ఒక రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి ఇది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏదో ఇది రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని ఈ రాజకీయాల కోసం వాడుకుంటున్నటువంటి రాజకీయ చదరంగంలో అత్యంత పీడిత వర్గం, ఇవాళ అత్యంత వివక్షకు గురైనటువంటి జాతి ఈ విధంగా జరుగుతుందంటే నాలాంటి వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తున్నది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం? మనందరం కలిసి మనల్ని దోపిడీ చేస్తున్నా, మన వివక్షకు గురి చేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం కలిసి పనిచేయాల్సినటువంటి సమయంలో మనం చూసినాం కదా, ఇలా ఓబీసీకి ఈబీసీకి ఎంత ఇచ్చిన పర్సంటేజ్, ఈబీసీ పర్సంటేజ్ ఇచ్చినాడు, ఎవడు మాట్లాడలే, తప్పని ఎవడు మాట్లాడలే. ఈడబ్ల్యూఎస్లో ఎవరైనా మాట్లాడిందా? ఎవరు మాట్లాడలే. నూతన పార్లమెంటు భవనంలో రాజదండాన్ని పెట్టి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పెట్టన్నాడు, ఎవరైనా మాట్లాడిందా? భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుంటే మాట్లాడతలేము. రాజదండాన్ని తీసుకుపోయి రాజరిక పరిపాలన కోసం పార్లమెంట్లో పెడితే ఎవరు మాట్లాడతలేము. అంటే బ్రిటిష్ వాళ్ళ నీతిని ఏదైతే విభజించు పాలించనే సూత్రాన్ని, నీతిని వంట పట్టించుకున్నటువంటి మనువాదులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇవాళ మనందరం కూడా బలిపశువులు అయిపోతున్నాం.
మనం మేధావులు చెప్పాలనుకుని చెప్పబడే వాళ్ళు కూడా ఇవాళ మనం కూడా తెలుసో తెలియకనో ఇవాళ వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అనేది నా అభిప్రాయం. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ వరకు చూసినప్పుడు ఎంతో కొంత మాదిగల కంటే మాలలు కొన్ని విషయాల్లో కొంత ఎక్కువ బెనిఫిట్ పొందింది అనేది వాస్తవం. కానీ వీళ్ళు పొందింది 2% కావచ్చు, 1% కావచ్చు. 99% వాడు ఎత్తుకపోతుంటే వాడు లాభపడుతుంటే వానికి మనం బలిపశువుగా తయారవుతుంటే 1% మీద కొట్లాడుతున్నాం. కానీ 99% మీద మనం మాట్లాడుతాం. భూములు పోతుంటే మాట్లాడతలేం, సంపద పోతుంటే మాట్లాడతలేం. మనమేమో ఈరోజు మనలో మనం తనుక చేస్తున్నామంటే ఇలా ఎంత బాధాకరమైంది. అసలు నిజంగా మాకైతే మన కళ్ళ ముందే తెలంగాణలో ఇట్లా జరుగుతుందంటే అసలు ఏం చేయలేను. ఇప్పుడు ఏమన్నంటే మాదిగలకు వ్యతిరేకం అంటారు, ఏమన్నంటే మాలలకు వ్యతిరేకం అంటారు. అరే కాదురా నాయన, ఎవరికి వ్యతిరేకం కాదు. మనందరం కలిసి అన్నదమ్ములుగా, మనందరం కలిసి పీడిత జాతిగా, మనందరం కలిసి ఈ సమాజంలో దోపిడీ గురైన జాతిగా మనందరం కలిసి ఈడ ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, అట్టడుగు ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, మనందరం కలిసి కొట్లాడదాం రా నాయన. 95%, 95 కాదు 99% ఇవాళ వివక్ష, దోపిడీ, ఆధిపత్యంలో నలిగిపోతున్నటువంటి జాతి మనలో మనం దన్నుకుంటే వాళ్ళు ఇలా బ్రహ్మాండంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఇట్లా గనుక చేస్తే నిజంగా తెలంగాణలో సాధించుకున్నటువంటి ఒకనాడు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఆ తదనంతరం నక్సల్బరి ప్రేరణగా వచ్చినటువంటి ఈ నక్సలైట్ ఉద్యమ కారణంగా వచ్చిన ఒకప్పుడు భూస్వాములు ఊర్లలో ఉండాలంటే భయపడేది. ఓకే, కానీ ఈరోజు మళ్ళీ ఏమని పడిపోయింది, మనం దనక వస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళు విందులు వినోదాలు చేసుకుంటా ఉన్నారు. కానీ మనకు మాత్రం, అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం విడిపోతే ఓడిపోతాం, మనం కలిస్తే గెలుస్తాం. మనం విడిపోతే ఓడిపోతాం. కాబట్టి జెండాల పేరుతోటి, సిద్ధాంతాల పేరుతోటి, భావజాలాల పేరుతోటి ఇటువంటి చిన్న చిన్న విభేదాలతోటి విడిపోవడం మానుకుందాము. కమ్యూనిస్ట్ పార్టీ తప్పు చేసింది, నక్సలైట్ పార్టీ తప్పు చేసింది, బహుజన పార్టీలు తప్పు చేసినాయి. ఆదివాసీల్లో ఎన్ని గ్రూపులు, దళితుల్లో ఎంఆర్పిఎస్లు, ఎన్ని ఎంఆర్పిఎస్లు, మాలమానాలు ఎన్ని మాలమానాలు. ఎవరి సంఘం వాళ్ళదే. బహుజన ఒకరు ఎంబీసీ అట, ఒకరు బీసీ అట, వీళ్ళేదనుకుంటారు, వదిలేస్తారు. దోపిడీ చేస్తున్న వీళ్ళ మీటింగులు చూస్తే దోపిడీ చేస్తున్న మీద ఎవడు మాట్లాడు. ఇవాళ వీళ్ళకి పక్కనే ఉంటారు కదా, ఎంబీసీలు బీసీల మీద మాట్లాడతారు, బీసీలు ఇంకోటి మీద మాట్లాడతారు. ఇది ఇట్లా అయితే సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నది? తెలంగాణ కోసం ఏ 2000 పైగా ఏ త్యాగాలైతే, ఏ వీరులు శూరులైతే త్యాగాలు చేసిందో ఇందుకోసమా? ఇట్లా దనుక సావమనా? పీడితులు, వివక్ష గురైన వాళ్ళు మీరు దనుక సావండి, ఇందుకోసం మేము తెలంగాణ తెచ్చిపెట్టినాం అని అంటే వాళ్ళు ఎంత వాళ్ళకి ఆత్మ క్షోభిస్తుంది అసలు. అండ్ చివరగా మీ ఫ్రెండ్ బర్త్డేకి విషెస్ చెప్పినారా మరి కేసీఆర్ గారికి? 71st బర్త్డే. నేనైతే నేను నైటే వచ్చినా, కానీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాకు మంచి మిత్రుడే, దాంట్లో ఏం అనుమానం లేదు. నేను ఓపెన్గానే చెప్తా, దీంట్లో ఏం రహస్యంగా లేదు. ఒక రోజు ఒకటి చెప్పి ఇంకో రోజు ఇంకోటి. వ్యక్తిగా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మేము కలిసి పనిచేసినాం. మమ్మల్ని నిన్న కూడా మీడియా వాళ్ళు ఫోన్ చేసి మీరిద్దరు రామలక్ష్మణులు అట కదా, మీకు ఆ బ్రాండ్ ఉందట కదా అని. ఉన్నది వాస్తవే, కానీ ఆయనని ఒక వ్యక్తిగా నేను ఎంత రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా నేను గౌరవిస్తానో, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో వాడు ద్రోహం చేస్తే ఈయన నమ్మక ద్రోహం చేశాడు. వాడు ద్రోహం చేస్తే నమ్మకం. అయితే ఇదంతా జరగడానికి కేసీఆర్, నేను అనుకోవడం 9 సంవత్సరాల పాలనలో జరిగిన అనేక తప్పులకి కేసీఆర్ 50% కారణమైతే, కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే, ముఖ్యంగా కుటుంబ కోటరీ, అదే దుర్మార్గుడు, నీచుడు ఆ కేటీఆర్ ఏదైతే ఉన్నాడో, నేను ఎప్పుడు చెప్తా కదా, కేసీఆర్కి ప్రమాదం
కేటీఆర్ తోటే ఉంటుంది. ఎవరితో ప్రమాదం ఉండదు. రేపు ఒకవేళ ఆయన బాధపడి క్షోభపడి చస్తే కూడా దానికి కారణం కేటీఆర్ ఎప్పుడు కాదు. తెలంగాణ కోసం వాస్తవంగా ఆయన ప్రారంభంలో ఎన్ని అవమానాలు భరించడమో, ఎన్ని బాధలు పడ్డామో, డబ్బులు లేక ఎంత కష్టపడ్డామో, మమ్మల్ని చంపుతా అంటే కూడా మేము లేకపోతే రాదనుకున్న తెలంగాణ తేవడంలో మేము పైసలు లేక ఏమున్నది ఆడ ఆయనకి. ఇవాళ అందరూ మేము మాది రాచరిక కుటుంబం, మాది భూస్వామ్య కుటుంబం, మాకు అప్పుడే 100,000 ఎకరాలు ఉందని మాట్లాడుతుంది. కేసీఆర్కి మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆయన మొత్తం ఆస్తి 1,10,00,000. నాకు తెలియదా? 1 కోటి ఇల్లే పైసల రూపంలో ఉన్నది 10 లక్షలే. కానీ ఆ రోజుకి మాత్రం నిబద్ధత కలిగి తెలంగాణ కోసం ఆయన పనిచేస్తుంది అనేది వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన తప్పులన్నిట్లలో ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఖచ్చితంగా కుటుంబ పెద్దనే కదా ఎవడైనా మనం అనేది. నీ కొడుకు తప్పు చేస్తే నువ్వేం చేసినవే అని అంటాం కదా. ఇప్పుడు నా వరకు నేను ఏదో ఆయన మీద ఉన్న ఆలోచనతో నాకు తెలిసిన వ్యక్తిగా ఆయనకు తెలియదు, గీది ఫలాన్ని తెలియదు, అదేదో ఉంది కదా, అది లిక్కర్ స్కామ్, ఏది కవితమ్మ, అది ఆయనకు తెలియదని నేను అంటే తెలియకుండా ఎట్లుంటుంది అని అంటారు. ఇంకోటి తెలియదు అంటే ఇంకోటి తెలియదు అంటారు. వాస్తవంగా కూడా చాలా విషయాలు ఆయనకు తెలియకుండానే వీళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతులు, ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్లో చాలా దుర్మార్గంగా, సెకండ్ టర్మ్ అందులో లాస్ట్ 3 years చాలా దుర్మార్గంగా, భూములు ఇవన్నీ విడిగా అరాచకంగా, అసలు నేను ఒక మంత్రిని, ఓ రాజ్యాంగం ఉంది, ఓ చట్టాలు ఉన్నాయి అనేది కూడా మర్చిపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు వాళ్ళే తిరుగుతున్నారుగా. ఇప్పుడు కేటీఆర్ఏ ముందున్నాడు అండ్ కేసీఆర్ఏ ముందున్నాడు, మన కవితనే ముందున్నది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరితోనే ముందు నడిపిస్తున్నట్టున్నాడు కదా. సరే ఇప్పుడు ఇక అది వాళ్ళ కుటుంబ విషయం, మనమైతే చెప్తున్నాం. లేదు నువ్వు పోవద్దన్నా కూడా మళ్ళీ అటు ఇటు అవుతట్టుంది. కాబట్టి ఏది ఏమైనా నాకు ఒక మిత్రునిగా నేను ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. ఆయన చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని కోరుకుంటా. ఇక భవిష్యత్తులో తప్పులు ఫస్ట్ చేయాల్సిన పని బీఆర్ఎస్ని రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టాలి, జనంలోకి రావాలా. ఈ ఫామ్ హౌస్లలో వండు, లేకపోతే అక్కడ కూర్చొని ఏదో వ్యూహరచన చేస్తున్నట్టుగా ఏముంది నాయన వ్యూహరచన. ఈ సమాజంలో ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులందరూ ఋషులు వేరు. గొప్ప సైంటిస్టులు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? అది సోషల్ సైంటిస్టులు అయినా, లేకపోతే సైన్స్ సైంటిస్టులు అయినా, ఏ రకమైన సైంటిస్టులు అయినా ఎక్కడి నుంచి జనంలో ఉండి వచ్చారు. నేను ఒక ఋషినైనా, లేకపోతే నేను ఒక ఇంకేదో ఏదో ప్రవక్తనైపోయినా, నేను గడ్డం పెంచుకున్నా, మీసాలు పెంచుకున్నా, జుట్టు పెంచుకున్నా, నేను అదేందో మాంసాహారి బంద్ చేసిన, మాంసం తింటలేను, అది చేస్తాను, ఇది చేస్తలేనంటే, ఫస్ట్ తాగుతలేను అంటే అప్పుడు నేను దైవ ప్రబోధకుడు అయిపోయినా, జ్ఞానోదయం కలిగింది నాకంటే నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకో, ఎవడొద్దంటాడు. గవర్నమెంట్ ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రతిపక్ష హోదా ఎందుకు అంటున్నా? ఇవాళ ప్రతిపక్ష హోదాలో నీకు నెలకి దగ్గర 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? ఏమైనా గవర్నమెంట్ ఏమైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? ఇట్లా ఏమైనా ఉంటుందా? ఇంకా నాకు తెలిసిన 10 మందిని అయితే తీసుకున్నారు, అది పెద్ద గొడవ నడుస్తుంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది, అది ఖచ్చితంగా 2-3 బై ఎలక్షన్లు వచ్చే అవకాశమే కనబడుతున్నది. ఇంకా ఆ ఇన్సెక్యూరిటీలో ఉందా గవర్నమెంట్? ఆ ప్రయత్నం ఏమైనా కేసీఆర్ కానీ అటు బీజేపీ కానీ ఏమైనా చేస్తున్నదా? నేను అనుకోవడం ఇప్పుడు జరగలేదు. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హోదాకి, కుర్చీకి ప్రమాదం ఉందనేది నేను అనుకోవడం లేదు. ఓకే, వాస్తవంగా అయితే లేదు. కానీ అనవసరంగా రేవంత్ అన్న కూడా కొన్ని పిచ్చి పనులు చేయడం వల్ల కొంత ఆయన చుట్టూ చేరిన కోటరీ ఎక్కడ పోయినా ఈ సమస్య ఏంటంటే కోటరీతోటి సమస్య. ఒకటి కోటరీతోటి, ఇంకోటి ఆ చుట్టూ ఉండే సెక్యూరిటీ ఉంటుంది చూడు, AK-47 పట్టుకొని, SLRలు పట్టుకొని, అది పెద్ద నష్టం. పాలకులకి నష్టం ఏంటంటే ఒకటి కోటరీ, అది అయితేనేమో కుటుంబ కోటరీ, లేకపోతే బయట కోటరీ. మూడవది ఆ చుట్టూ ఉన్న పోలీసులు, అది కమాండోలు అంటారు, ఇంకేదో అంటారు కదా. అసలు వాళ్ళ వల్ల పెద్ద నష్టం అంటే వాళ్ళ వల్లనే. ఈ మూడింటిని ఇంకా మార్చుకుంటే సరే రేవంత్ అన్నకి సరే
కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే బీసీ ముఖ్యమంత్రి పెట్టినా, దళిత ముఖ్యమంత్రి పెట్టినా, లేకపోతే ఆదివాసీ గిరిజన ముఖ్యమంత్రి పెట్టినా సంతోషమే. అసలు నా దృష్టిలో అయితే ఆదివాసీ ముఖ్యమంత్రిని పెట్టాలి. అవును, వాళ్ళకి ఇప్పుడు మనువాదమేమో పైనుంచి కిందికి చెప్తుంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చెప్తుంది. ప్రజాస్వామ్యం ఏం చెప్పాలా? కింది నుంచి పైకి రావాలా. శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ, నువ్వు ఏది చెయ్యి, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? శూద్రుల నుంచి స్టార్ట్ కావాలి. ఆ శూద్రుల్లో కూడా అతి శూద్రులు, లేకపోతే ఈ దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులు ఎవరు? ఆదివాసులు. ఈ దేశ మూలవాసులను కనుక మనం కాపాడుకోకపోతే ఈ దేశానికి ఇక భవిష్యత్తు లేదు. 2026 ఫిబ్రవరి కల్లా మావోయిస్టులు కథ అంటుండే కదా అమిత్ షా. ఇట్లా చాలా మంది అన్నారు. అంతేనా? చాలా మంది అన్నారు. సరే, చాలా మందిలో టెక్నాలజీ పెరిగింది, దాన్ని అద్భుతంగా వాడుతున్నారు. ఇప్పుడు లాస్ట్ 2024లోనే 300 మందిని లేపేసారు కదా. ఇప్పుడు కూడా 60 మంది దాకా, 60-70 మంది ఇప్పటికే ఒక నెలలోనే ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఇప్పుడు మార్క్సిజం అనేది, లేకపోతే సమసమాజం అనేది, కమ్యూనిజం అనేది అది వ్యక్తులు కాదు, అదొక భావజాలం. ఓకే, మనువాదం ఎట్లా భావజాలమో, మనుస్మృతి ఎట్లా భావజాలమో, ఈ సమసమాజం అనేది కూడా, ఈ మార్క్సిజం అనేది కూడా, ఈ కమ్యూనిజం అనేది కూడా ఇది ఒక భావజాలం. ఓకే, భావజాలాన్ని చంపగలుగుతామా? లేదు. మనువాదాన్ని చంపగలుగుతామా? లేదు. సరే, మనం మనువాదాన్ని ఓడించగలుగుతాం, కానీ ఓడించడం వేరు, చంపడం వేరు, లేకుండా చేయడం వేరు. అవును. అట్లనే ఈ భావజాలం అనేది వ్యక్తులతో ముడిపడి లేదు. నువ్వు 1000 మందిని చంపుతావా, 10,000 మందిని చంపుతావా, ఒక రాష్ట్రంలో మొత్తం ఏర్పడేసి. అని మనం ఏమంటున్నామంటే, అయ్యా అమిత్ షా గారు, మోడీ గారు, మీరు చేయాల్సిన పని మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ కాదు. అక్కడ ఆ ప్రజలకి షెడ్యూల్ 5 అమలు చెయ్యి. మీరు షెడ్యూల్ 5 అమలు చేస్తే మావోయిస్టు రహిత నువ్వు ఛత్తీస్గఢ్ చేసినట్టే. షెడ్యూల్ 5 అమలు చేయకుండా ఆదివాసీ లేకపోతే ఈ దేశ మూలవాసు చట్టాలని అమలు చేయకుండా వాళ్ళ సంపదని, వాళ్ళకున్న హక్కులని, రాజ్యాంగం కల్పించిన హక్కులే కదా, చట్టాలు కల్పించిన హక్కులే కదా, అవే వాళ్ళు అడుగుతున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నది 117 అమలు చేయమంటున్నారు. భారతదేశం మొత్తంగా దండకారణంగా చెప్పబడేదైనా, ఆదివాసులు చెప్పబడేదైనా వాళ్ళు అడుగుతున్నది ఏంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5ని మీరు అమలు చేయండి. అప్పుడు మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్, మావోయిస్టు రహిత మధ్యప్రదేశ్, ఒరిస్సానా, లేకపోతే ఇంకో రాష్ట్రం అది వేరే విషయం. అసలు ఈ మావోయిస్టు ఆలోచన అనేది వ్యక్తులతో ముడిపడలేదు. అదేదో కేంద్ర కమిటీ సెక్రటరీని చంపేస్తే అయిపోతుంది, లేకపోతే కేంద్ర కమిటీ సభ్యులను చంపేస్తే అయిపోతుంది, లేకపోతే చంపలేరు కదా. నువ్వు భావజాలాన్ని ఎట్లా చంపుతావు? తెలంగాణ వచ్చిన తర్వాత, నాకు తెలిసినంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ఈ మావోయిస్టు భావజాలంతో ఎంతమంది ఉన్నారని వివరాలు తీయండి, లెక్కలు తీయండి అని ఇంటెలిజెన్స్ ఎస్ఐబికి పనప చెప్పిండు. అప్పచెప్తే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టికల్ డేటా చూస్తే ఆశ్చర్యపోయిన అందరూ 65,000 మంది మావోయిస్టు భావజాలంతో ఉన్నారని 2015లో రిపోర్ట్ ఇచ్చారు. 65,000 మంది ఈ భూభాగంలో అనేక వృత్తుల్లో, అది జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా చెప్పబడే వేలాది మంది, లక్షలాది మంది ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఈరోజు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నంత సంఖ్య ఎక్కడ లేరు. ఒక్కొక్క 18 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు నుండి 25 ఏళ్ళు నుండి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దినచరి కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పైగా ఉన్నారు. మనం చూస్తాం కదా, ఇది ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమంటే 38 లక్షలు 40 లక్షల మంది అప్లై చేసుకున్నారు కదా. వీళ్ళు కాక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అంతమంది ఏదైతే ఉన్నారో, ఇంతమందికి ఉపాధి రంగాన్ని కల్పించకుండా ఉంటే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ మావోయిస్టులే, వాళ్ళందరూ కమ్యూనిస్టులే, వాళ్ళందరూ ఈ దేశంలో సమసమాజ స్థాపన కోసం పనిచేసే వాళ్ళే. ఓకే, మాట్లాడదాం నెక్స్ట్ టైం డీటెయిల్. ఇప్పుడు ఎన్కౌంటర్లన్నీ పర్ఫెక్ట్గా అంటే వాళ్ళు ఎదురుకాల్పులు జరిపినాయనా, లేదు కొట్టుపడేసినాయనా? ఏముంటుంది, ఇప్పుడు డ్రోన్లు ఉన్నాయి,
టెక్నాలజీ పెరిగింది మీరు అన్నట్టు, డ్రోన్లు సమాచారం ఇస్తున్నది, ఏడేడ కదలికలు ఉన్నాయి ఏందని అన్నీ తెలిసిపోతున్నది, పెద్ద విషయం కాదు. అరే ఇప్పుడు అంటే అబూజ్మాడ్ని కూడా వదులుతలేరు కదా, మొత్తం ఏకంగా లోపలికి వెళ్ళి కొట్టిపడేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? భారత సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి వాళ్ళందరూ వచ్చి అరే ఒక ఆదివాసీ గూడాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో చిన్న టెరిటరీ అది, ఒకప్పుడైతే అది ఒక జిల్లా, అది అదేలేనా ఇవాళ ఏదో 5 జిల్లాలు చేసి మొత్తం డీసెంట్రలైజేషన్ చేసి ఏదో చేస్తూ ఉన్నారు. కానీ అది ఇవాళ వాళ్ళు అబుజ్మాడు పోతావా, నువ్వు ఇంకో దగ్గర పోతావా, వాళ్ళు గుహలతో కొని ఉంటే ఆడికిపోయి వాళ్ళని పట్టుకొని చంపుతావా, అది కాదు. భావజాలం ఏంటిది, వాళ్ళ భావజాలం ఏంటిది? ఈ దేశంలో సమాజం అంటున్నారు. సమాజం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమా, భారత ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమా? కాదు కదా. వాళ్ళు అడుగుతున్న భావజాలంలో తప్పుంటే ఖచ్చితంగా ఎరివేయాల్సిందే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ భావజాలంలో, ఆ సిద్ధాంతంలో నిజాయితీ ఉండి, ఆ భావజాలంలో ప్రజల పక్షాన కనుక ఉంటే ఎవరు ఏం చేయగలుగుతారు? ఇవాళ మనము చూసినాం కదా, తెలంగాణ రాని 53లో తెలంగాణ కోసం పనిచేస్తే చంపేశారు. అయిపోయింది అనుకున్నారు. 56లో ఆంధ్రప్రదేశ్ అవుతున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ అట్నే ఉండాలి, మేము ససేమిరగలవని అంటే కూడా బలవంతంగా కలిపారు. అది అయిపోయింది. కలిపిన 56లో కలిపితే 69 కల్లా 13 ఏళ్లలోనే మళ్ళా ఉద్యమం వచ్చే, పోరాటం వచ్చి అయిపోయాయి. 56లో ఏమనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినాం, అయిపోయింది, తెలంగాణ అంటోడే ఉంటాడు అని అనుకున్నారు. 69 అయిపోయింది. 72లో ప్రజాసమితిని విలీనం చేసుకున్నాము, వాళ్ళ పదవులు ఇచ్చేసినాము. అసలు ఇక ఈ భూప్రపంచం ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం తెలంగాణ పేరే ఊసే ఉండదు అనుకున్నారు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ చివరికి వచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిభాభారతి యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదు అసెంబ్లీలని హుకుం జారీ చేసిండ్రు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్పీకర్గా ప్రతిభాభారతి ఒక టర్ము, యనమల రామకృష్ణుడు ఒక టర్ము ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్చరించి మాట్లాడడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నేను రాసిన దగాబడ్డ తెలంగాణ అని 1998లో మన జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పుస్తకాన్ని చూపించి మాట్లాడితే ఆయన సస్పెండ్ చేశారు. పుస్తకాన్ని అయితే అసలు రికార్డుల్లో ఉండొద్దు, అది తీసేసారు, ఫోటోలు కూడా ఉండొద్దు, అది తీసేసి. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఎవడు ఉన్నాడు? మనం ఉన్నాం వాళ్ళు. కాబట్టి భావజాలాన్ని చంపలేవు. తెలంగాణ రాష్ట్ర సాధనం అనే భావజాలం అది. వ్యక్తులను కొనుక్కోవచ్చు, వ్యక్తుల్ని చంపవచ్చు, వ్యక్తులను లొంగ తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ భావజాలాన్ని చంపలేరు పాలకులారా, మీరు గుర్తుపెట్టుకోండి. అమిత్ షా, మోడీలారా, మీరు అనుకునే మావోయిస్టులైతే ఛత్తీస్గఢ్, మావోయిస్టులైతే మధ్యప్రదేశ్, మావోయిస్టులైతే ఒరిస్సా, మావోయిస్టులైతే దండకారణ్యం అని అనుకుంటున్నారో, దండకారణ్యంలో ఉన్న ఈ దేశ మూలవాసుల హక్కులని కాపాడకుండా ఉన్నంతకాలం, ఈ భూమిపైన, ఈ సంపద పైన వాళ్ళకి హక్కు రానంతకాలం వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే ఓడిపోతారు కావచ్చు, విశ్రాంతి తీసుకుంటారు కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి పారిపోతారు కావచ్చు. కానీ తిరిగి మళ్ళా ఖచ్చితంగా ఈ దేశంలో ఆ సమాజం ఏర్పడేంత వరకు, ఆ హక్కుల సాధన జరిగేంతవరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సుదీర్ఘమైన డిబేట్ ఇది. థ్యాంక్ యూ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఇన్నయ్య గారితో డిఫరెంట్ ఇష్యూస్ పైన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.